చాలామంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ లేదా యాప్టిట్యూడ్ అనేది చాలా కష్టం అనుకుంటారు, కానీ ఆ సబ్జెక్ట్ అసలు కష్టం కాదు, మనం నేర్చుకునే విధానం కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉంటుంది, P×1+R/100 అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా చూస్తానే మనం సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ వేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. కానీ మీరు ప్రీవియస్ పేపర్స్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా గమనిస్తే, ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా మీకు ఒక విషయం ఏమర్థమవుతుంది అంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ అడిగితే 2 ఇయర్స్కి అడుగుతారు లేదా 3 ఇయర్స్కి అడుగుతారు. దానికి మీరు ఇంత పెద్ద ఫార్ములా వేసుకొని చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ 2 ఇయర్స్కి అడిగినారు అనుకో, @10% per annum 2 ఇయర్స్కి అన్నారనుకో, మీ ఓవరాల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10 + 10 + 1 అవుతుంది. అదే 20% ఇచ్చిండ్రు అనుకోండి, 20 + 20 + 4 అవుతుంది. అదే 30% అన్నారనుకోండి, 30 + 30 + 9 అవుతుంది. 40 అంటే 40 + 40 + 16 అవుతుంది. అదే మీకు 7% అన్నారనుకోండి, 7 + 7 + 0.49 అవుతుంది. అదే మీకు 12% అన్నారనుకోండి, 12 + 12 + 1.44 అవుతుంది. అంటే ఏం కూడా లేదు, మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, అసలు మీద వడ్డీ, ఇంట్రెస్ట్ మీద కూడా వడ్డీ పడుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, 2 ఇయర్స్కి అడిగినప్పుడు ఎంత సింపుల్ అంటే, మనకి ఇచ్చిన నంబర్ ఉంటుంది కదా, సపోజ్ 13% అనుకోండి, మీ ఓవరాల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 13 ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 13 అంటే అసలు మీద వడ్డీ 13 ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ అంటే ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ 13 ఉంది కదా, దాని మీద కూడా వడ్డీ కాబట్టి 13% ఆఫ్ 13 1.32 వస్తుంది, అంటే 1.69. అంటే మన ఓవరాల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత, 13 + 13 + 1.69 అంటే 27.69. అదే మనకు 15% అన్నారు అనుకోండి, 15 + 15 + 2.25. సో అట్లా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏ నెంబర్ అన్నారు ర్యాండంగా తీసుకోండి, 9% అనుకోండి, 9 + 9 + 0.81. అదే మీకు 5% అనుకోండి, 5 + 5 + 0.25. ఇప్పుడు మీరు చెప్పండి, @11% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎంత అవుతుంది? మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ఇట్లా అమేజింగ్గా మీరు యాప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకుంటే, వితౌట్ పెన్ అండ్ పేపర్, వితౌట్ ఫార్ములా నేర్చుకోవాలనుకుంటే, మొత్తం 225 వీడియోస్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. క్రియేటివ్ యాప్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. CREATE యాప్, క్రియేటివ్ యాప్లో మీ కోర్స్ ఉంటుంది, చాలా నామినల్ ప్రైస్కి ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడా ఉంది. ఎవరైనా తీసుకోవచ్చు, ఈ కోర్స్ మస్తు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.